నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ G+2 హౌస్ అండి. విత్ కబోర్డ్స్‌తోనుంది. డీటెయిల్స్ అన్నీ గూడా వీడియోలోనే ఇస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా ఒక 2 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు బోర్ అండి. గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి. ఇంట్లో పిల్లర్స్ కూడా టైల్స్ పైదాకా పేస్ట్ చేశారు. ఇదొచ్చేసి మనకు సంప్ అండి, మున్సిపల్ వాటర్ కోసము. ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. ఈజీగా 2 కార్లు పార్క్ చేసుకోవచ్చండి. పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేస్గా ఉంది, స్పేషియస్గా. అదేవిధంగా ఇటు వచ్చేసి ఎలివేషన్లో చూడండి, ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్సే వేశారండి. ఈ ఎదురుగా మనకు టీవీ అండి. ఇక్కడ వుడ్ వర్క్తో టీవీ కూడా షెల్ఫ్ చేశారు. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్, ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు వాష్ ఏరియాకి వెళ్తానికి. ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్ హౌస్ అండి. 200 గజాలు నార్త్ ఫేస్ హౌజు, G+2 అండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. డైలీ అయితే వర్క్ నడుస్తుంది. ఒక 15 డేస్ 20 డేస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందండి. ఇదంతా కూడా మనకు కిచెన్ అండి. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు షాప్స్ కానీ, స్కూల్స్, కాలేజెస్ అన్నీ, మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 4 కిలోమీటర్సే ఉంటుంది. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఇది టీవీ షెల్ఫ్ ఇక్కడ. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒకటి వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూము. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇస్తారు. అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు, ఇంకా ఫిట్ చేయలేదండి, చేసిస్తారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి, వుడ్ వర్క్. షెల్ఫ్లు కూడా మొత్తం కూడా క్లోజ్ చేశారు వుడ్తోని. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 గజాలు G+2 హౌజు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటున్నాయి. అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇటు లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. లో రూఫ్ కూడా క్లోజ్ చేశారు వుడ్ దాంతోని. ఇక్కడ మిర్రర్ ఇంకా ఫిట్ చేయలేదు, చేసిస్తారండి డ్రెస్సింగ్ టేబుల్కి. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ కూడా చూడండి మనకు పై దాకా పేస్ట్ చేశారండి, పై వరకు కూడా. అదేవిధంగా అది కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు. ఇంకా మనకు లోపల వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90% వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ అండి ఇది. ఇది లివింగ్ రూమ్ ప్లేసు. కార్ పార్కింగ్ కూడా ఈజీగా 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇది టీవీ షెల్ఫ్ అండి, ఇక్కడ వుడ్ దాంతో చేశారు. మున్సిపల్ వాటరు, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. రెంట్ కూడా వస్తారండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా అక్కడ లాస్ట్కి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి, తిరిగి రావచ్చు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. ఇది ఇచ్చేసి మనకు స్టెప్స్ వైపు కండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు, స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి. ఇక్కడ బాల్కనీ అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో. బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇక్కడ ఎలివేషన్లో చూడండి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా ఇంకా ఈ మెయిన్ డోర్కు మాత్రం ఇంకా తలుపులు అవి ఫిట్ చేయలేదు. ఈ తలుపుల పక్కన మనకు డోర్ పక్కన చూడండి టైల్స్ అక్కడి దాకా పేస్ట్ చేశారండి. అదేవిధంగా ఇక్కడ ఇది వచ్చేసి మనకు షూ ర్యాక్ అండి, షూ కోసము చేసి పెట్టారండి. ఇది మెయిన్ డోరు ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు. ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇది టీవీ షెల్ఫ్ అండి, చాలా పెద్దగా చేశారు చూడండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ చెప్పాను కదా, ఈస్ట్ సైడ్ మాత్రం ఒక డోర్ ఇస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒకటి ఇచ్చారండి.
ఇటు మనకు ఆ గల్లీలోకి వెళ్తానికి. అదేవిధంగా ఇదంతా గూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఇక్కడ వుడ్ దాంతో చూడండి డిజైన్ చేశారు మనకు టేకు కలర్‌లో. ఇదొచ్చేసి ఎదురుగా కనిపించేది మనకు డైనింగ్ ఏరియా. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్‌కు గూడా బార్డర్ అవంతా గూడా మనకు వుడ్ దాంతోని చేశారు. అదేవిధంగా ఇదొచ్చేసి పూజ రూము. ఇక్కడ కింద గూడా బాక్స్ లాగా ఇచ్చారు చూడండి. మనకు వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. టైల్స్ గూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి. అదేవిధంగా లివింగ్ రూమ్‌కును డైనింగ్ హాల్‌కి మధ్యలో ఆర్చ్ లాగా చూడండి వుడ్ దాంతోని చేశారు. ఇదంతా గూడా మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా ప్లేసు. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియాలో గూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇంకా కొంచెం డైలీ వర్క్ నడుస్తుంది. ఇంకా చిన్న చిన్న పనులున్నాయండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్‌లో గూడా చూడండి మనకు 2 సైడ్స్ గూడా ఈ గ్రౌండ్‌లో చూడండి 3 సైడ్స్ గూడా మనకు వుడ్ వర్క్ అయిపోయింది. ఎదురుగా మాత్రం ఇంకా డైలీ పని నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 15 డేస్, 20 డేస్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం గూడా ఫాల్ సీలింగ్ చేసిచ్చారండి. సింక్ వచ్చేసి స్టీల్‌ది ఇచ్చారు. ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి కిచెన్‌లో నుంచి ఇటు. ఇక్కడ ఒకవేళ పని మనిషి ఉన్నా గూడా అట్లా బయట నుంచి వచ్చి బయటనే వర్క్ చేసుకొని వెళ్ళిపోయేలాగా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ టైల్స్ గూడా పేస్ట్ చేశారు. మనకు ట్యాప్ కూడా ఫిట్ చేసి ఇస్తారు. ఇదంతా గూడా ఓపెన్ కిచెన్ అండి. వుడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఉండొచ్చండి. లేదంటే రెంట్‌కి గూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. లివింగ్ రూమ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడ ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక మనకు టైల్స్ కూడా మొత్తం పేస్ట్ చేశారు చూడండి. ఇదొచ్చేసి కామన్ వాష్‌రూమ్ అండి. కామన్ వాష్‌రూమ్‌లో కూడా మనకు వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఇందులో కూడా టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి. మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మనకు వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి ఇక్కడ దీంట్లో షెల్ఫ్‌లకి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. దానికి కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా ఇటు కార్నర్‌కి చూడండి. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. దీనికి ఇంకా మిర్రర్ ఫిట్ చేయలేదు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. బాత్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుందండి. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మనకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుండొచ్చు. లైవ్‌లో మాత్రం మీరు చూస్తే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటొచ్చేసి ఎదురుగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్‌లో కూడా ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం కింద కొంచెం దుమ్ములాగా ఉంది. ఇదంతా క్లీన్ చేపిస్తారండి. డైలీ వర్క్ నడుస్తుంది. అందుకే వీడియో తీశాను నేను. మీకు కొంచెం మట్టి అది కనిపించొచ్చు. ఇక్కడ కార్నర్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో. ఈ ఎదురుగా కూడా చూడండి మనకు డ్రెస్సింగ్ ఆల్రెడీ షెల్ఫ్‌లకు మొత్తం క్లోజ్ చేశారు. పై ఫ్లోర్‌లో కూడా డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఇచ్చారు. అదేవిధంగా ఆ రూమ్‌లో కూడా మనకు వుడ్ వర్క్ కంప్లీట్ అయిందండి. ఎదురుగా వచ్చేసి డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెను. ఇది పూజ రూమ్ అండి. ఇదంతా కూడా లివింగ్ రూము. లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా పెద్ద స్పేషియస్‌గా ఉంటుంది. ఇది టీవీ షెల్ఫ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇదొచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్‌ది. ఇదంతా బాల్కనీ. అదేవిధంగా ఇటు సైడ్‌కొచ్చేసి లాస్ట్‌కి వాష్ ఏరియా ఇచ్చారు. ఒకవేళ పని మనిషి ఎవరైనా వచ్చినా కూడా ఇట్లా వర్క్ చేసుకొని బయట నుంచి బయటకి వెళ్ళిపోయేలాగా. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్‌కండి. స్టీల్ రైలింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదొచ్చేసి మనకు ఈ స్టెప్స్ అంతా ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ ఏసి క్లోజ్ చేశారండి. ఇదంతా కూడా ఇక్కడ ఈ ఫ్లోర్‌లో మాత్రం మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఈ ఫ్లోర్ అంతటికి కూడా ఇది ఎలివేషన్‌లో డిజైను. ఇక ముందు వరకు కూడా ఇక్కడ కట్టారండి. ఇది పెంట్ హౌస్ కాదండి. పెంట్ హౌస్ అయితే చిన్నగా ఉంటుంది. ఇది డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఇది మెయిన్ డోర్ అండి. ఇందులో కూడా ఇదంతా లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇటు వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగు. ఇటొచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్‌లో కూడా చూడండి
ఆల్మోస్ట్ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మనకు 2 సైడ్స్ అదేవిధంగా సబ్జాలాగా పైన గూడా మొత్తము వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు. ర్యాక్స్ అన్నీ గూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారండి. అదేవిధంగా కిచెన్‌లో ఇటు సైడ్ మనకు ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ వచ్చేసి మనకు అటు వాష్ ఏరియాకి వెళ్తానికి. ఇక్కడ వాష్ ఏరియా అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందకొస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2,25,00,000 చెప్తున్నారండి. మొత్తము 6 బెడ్‌రూమ్స్ అండి మొత్తం గూడా. ఇదంతా లివింగ్ రూము. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ అన్నీ గూడా దగ్గరగా ఉంటాయి. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అదేవిధంగా ఇదొచ్చేసి కామన్ వాష్‌రూము. కామన్ వాష్‌రూమ్‌లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 2,25,00,000 చెప్తున్నారండి. ఇది నార్త్ ఫేసు 200 గజాలండి. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. ఇక్కడ వచ్చేసి మనకు ఇటు సైడు ఇక్కడ మిర్రర్ గూడా ఇస్తానికి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇదంతా షెల్ఫ్‌లండి. ఇటొచ్చేసి ఈ ఎదురుగా మాత్రం మనకు వర్క్ చేసుకుంటానికి ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ అవి పెట్టుకుంటానికి ఇటు సైడ్ చేసిచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగు. ఇది మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే 8500852277 అండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. 1 డే బిఫోర్ కాల్ చేస్తే మీకు హౌస్ విజిట్ చేపిస్తానండి. ఇక్కడ షూ ర్యాక్ ఇది. ఇంట్లో ఒక వర్షం వస్తుందని ఇంట్లో పెట్టారు. అదేవిధంగా ఇది షెల్ఫ్‌లకు గూడా మొత్తం గూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మిర్రర్ ఇస్తున్నారు డ్రెస్సింగ్ టేబుల్‌కి. లో రూఫ్‌లో గూడా మనకు వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా గూడా ఫాల్ సీలింగ్ అండి. ఇది నాగారంలో ఉందండి. ఇక ఏఎస్‌రావు నగరు, ఈసీఐఎల్‌కు ఏఎస్‌రావు నగర్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ గూడా 3-4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇందులో గూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. మీరు ఒకవేళ వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బడ్జెట్ మళ్ళీ చెప్తున్నానండి, నెగోషియబుల్ ఉంటుంది. లోన్ కూడా మీరు ఒకవేళ చేసుకున్నా కూడా పర్వాలేదు, లేదంటే బిల్డర్ కూడా లోన్ చేసి ఇవ్వమంటే చేసిస్తారండి. దీని ప్రైస్ వచ్చేసి 2,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి నాగారంలోనండి లొకేషను. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ వాటరు, డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి. స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. మార్కెట్ కూడా ఉంటుందండి. కూరగాయల మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది టెర్రస్ మీద ప్లేస్ అండి. చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయండి. ఉండొచ్చు, రెంట్ కూడా వస్తుంది. ఇక్కడ 1000 లీటర్‌వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి. మీకు ఇక్కడ చుట్టూ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. మంచి అపార్ట్మెంట్స్ మంచి అన్ని చాలా మంచి ఏరియా అండి ఇది. ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.